సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది యానిమే బాయ్. ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ వీడియో. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ కూడా చేస్తారు, అది నాకు తెలుసు. సో ఈ వీడియోలో అయితే నేను మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాను. అది కూడా ఒక హర్రర్ మోడ్ అయితే ఇంక్లూడ్ చేశాను అందులో. ఇప్పటివరకు చూసుకునే మన తెలుగులో అయితే ఎవ్వరు కూడా ట్రై చేయలేరు హర్రర్ మోడ్స్ అనేటివి. జస్ట్ నార్మల్ కోబాల్ మ్యాన్ కానీ సంథింగ్ లైక్ ఆర్ఎల్ క్రాఫ్ట్ అటువంటి మోడ్స్ అయితే ట్రై చేశారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయబోతున్నాను. అండ్ ఇది కూడా నేను ఆడేది ఏందో అంటే మన మొబైల్ ఫోన్లో జాలిత్ లాంచర్. సేమ్ మనకైతే పొజావ్ లాంచర్ లాగానే ఇది కూడా మనకి జావా ఎడిషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకైతే ఇక్కడ ఒక సెట్టింగ్ ఐకాన్ అయితే కనబడుతుంది. సో అదైతే నేనైతే బటన్స్తోనే హైడ్ చేశాను. నాకు నచ్చది బటన్స్తో ఆడితే మళ్ళీ అన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది. సో నాకు ఎక్కడ ఏ బటన్ ఉందనేది అలవాటు అయితే అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అయితే ఈ వీడియో అయితే నేను నైట్ అయితే రికార్డ్ చేశాను మా డాబా పైన. సో చాలా వరకు అయితే నాయిస్ అనేది వచ్చింది. బట్ నేనైతే క్లియర్ అయితే చేశాను అప్ టు 98% అట్లా. ఒక 2% అయితే అది కూడా ర్యాండమ్గా అయితే వచ్చింది. ఒక 2-3 టైమ్స్ అట్లా అయితే వచ్చింది. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ వాయిస్ అనేది కూడా కొంచెం క్లియర్‌గా రాలేదు. సో మీరు ఎట్లాగో వీడియో చూసినప్పుడు అలా వస్తుంది కాబట్టి సో ఏమనుకోకుండా ఈ ఫస్ట్ వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేనైతే మంచిగా వాయిస్ అనేది క్లారిటీగా అండ్ ఏ నాయిస్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం వరల్డ్‌లోకి వెళ్ళి సో ఆల్రెడీగా చూసుకుంటే నేనైతే కొంచెం ఇంతకుముందు నేను నా ఆఫ్‌లైన్ వర్క్‌లో అయితే నేను ఆడాను ఇన్ని రోజుల వరకు. సో ఇప్పుడైతే మనం ఇంకో కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేద్దాం, ఏం పర్వాలేదు. సో కొంచెం మోడ్ ఎలా ఉంటది, ఏమేమి చేయాలి అవన్నీ అనేటివి తెలుసుకోవడానికైతే ఆడాను. సో చూద్దాం. అండ్ ఆల్సో ఇందులో మీకు చెప్పాలని మర్చిపోయాను. ది రేక్ మోడ్ కూడా యాడ్ చేశాను. సో ఇద్దరు బాగుంటే చాలా బాగుంది ఇద్దరితోని ఆడితే. ఎందుకంటే సైరన్ హెడ్ అనేది అంత స్కేరీగా అయితే లేదు. బట్ రేక్ అయితే చాలా అంటే స్కేరీగా ఉంది. సో ఇద్దరు కాంబినేషన్‌లో అయితే చాలా బాగుంటదని. సో మనమైతే దీనికైతే ఒక నేమ్ ఇచ్చేద్దాం. ద హర్రర్ డుగో అనేసి చేస్తా నేనైతే. ఓకే ఫైన్. నౌ అయితే నేను వాళ్ళలోకెళ్ళి వాళ్ళ టైప్‌లో సింగిల్ భయం అయితే పెడతాను. కస్టమైజ్‌లో నేనైతే ఇందులో టైగా అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నాను. బికాజ్ టైగాలో అయితే చాలా బాగుంటది. ఓకే మనం టైగా అయితే సెలెక్ట్ చేసాం. అండ్ వాళ్ళనైతే క్రియేట్ చేసేద్దాం. సో చూద్దాం మనకి ఎక్కడ స్పాన్ అయితే వస్తదో. సో మనమైతే సర్వ్ అయితే కావాలి. మన గోల్స్ అనేవి రీచ్ కావాలి. సో మీరిక చూసుకోండి. ఖచ్చితంగా యూట్యూబ్‌లో అయితే ఇప్పటివరకు ఎవ్వరు ట్రై చేయలేరు. అంటే లైక్ తెలుగులో ఫారినర్స్ అయితే చాలా అంటే చాలా మంది ట్రై చేశారు. ఇప్పటికి ఫారినర్స్ ఎక్కువ అవే మోడ్స్ ఆడతారు కావచ్చు అసలు. ఫ్రమ్ ద ఫాగ్ గానీ, అండ్ ఇది సైరన్ హెడ్, లైక్ చాలా అంటే కేడ్ వల్లర్, సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హర్రర్ మోడ్స్ అయితే ట్రై చేస్తున్నారు. సో మనమైతే ఇదొక స్టార్ట్ తెలుగులో. సో నా వల్ల ఇంకొకళ్ళు కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకు వాళ్ళైతే ఆల్రెడీ క్రియేట్ అయితే అయిపోతుంది. ఎండింగ్‌లోకి వచ్చేసింది. చూద్దాం మనకి స్పాన్ ఎక్కడిస్తాడో. ఓకే. జాయినింగ్ వరల్డ్. హ్మ్. మీరైతే స్కిప్ చేసేసుకోండి. సో అవసరం అయితే లేదు. సో మీరు డైరెక్ట్ అయితే స్కిప్ చేసేసుకోండి. ఓకే. ఫైనల్లీ మనమైతే వరల్డ్‌కైతే వచ్చేసాం. చూద్దాం మరి. నేనైతే ఇప్పుడు ఇన్సానిటీ షేడర్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో. ఓకే. నాకైతే కొంచెం వాడలో ఉంది. సో ఇలా ఉంటది. ఈ షేడర్ ఎలా అంటే హర్రర్ షేడర్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. నైట్ అయితే అసలుకే కనపడదు. ఇప్పుడే ఇంత ఫాగ్ అయితుంది. సో ఫస్ట్ అయితే మనం ఫ్రీ అయితే కొట్టేద్దాం. సో అందరు చేసే పని అయితే ఇది. నాకైతే ఇక్కడ కోల్ అయితే కనబడింది. కోల్ కూడా తీసేసుకుందాం. అండ్ ఆల్సో నేనైతే నా బేసిక్ టూల్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకున్నాను. ఒక 1 కోల్ తీసుకొని బయటకైతే వెళ్ళిపోయాను. సో మనమైతే ఇక్కడైతే బిల్డ్ అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాను నా వాచ్ టవర్‌ని.
బికాస్ తెలుసుగా సైరన్ హెడ్ అయితే మనకు మేబీ 10 బ్లాక్స్ హైట్ అయితే ఉంటాడు అనుకుంటా. సో అరౌండ్ మనం అయితే 30 బ్లాక్స్ అయితే హైట్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకైతే వాళ్ళ నుంచి కొంచెం మనం సేఫ్ అయితే ఉంటాం. ఇక్కడైతే మనం స్లీప్ అయితే వస్తుంది. చూద్దాం ఎక్కడ ఉంది ఇది. ఎక్కడ ఎక్కడ చూద్దాం. యా ఆ బీటా ఫ్లాగ్ అయితే ఉంది. బికాస్ నేనైతే రికార్డింగ్ చేస్తున్నాను. అరౌండ్ నాకే 23 ఎఫ్పిఎస్ ఎలా వస్తుంది. ఫైనల్ అయితే నేను ఒక స్టాక్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. నా స్టార్ట్ చేద్దాం. లైక్ నేను ఇక్కడ ఒక 50 బ్లాక్స్ అయితే అనుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 అండ్ ఇక్కడ ఒకటి 1 2 3 7 11 12 13 14 15 అండ్ ఇక్కడ ఒకటి ఫైనల్గా వచ్చేసి ఎక్కడ ఉంది నేనా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ఇది ఒకటి. సారీ. సో మనం అది ఇప్పుడు ఏం కంప్లీట్ చేద్దాం. లైక్ 30 బ్లాక్స్ ఇది ఫస్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం 15 బ్లాక్స్ అయితే బిల్డ్ చేద్దాం ఒక ప్లాట్ఫామ్ అయితే. 1 సో గాయస్ ఇప్పుడే నేనైతే బేస్ అయితే బిల్డ్ చేస్తున్నాను కదా. అండ్ నాకైతే బ్లాక్స్ కూడా సరిపోలేవు. చూసుకోవచ్చు అక్కడ మనకైతే సైరన్ హెడ్ అయితే స్పాన్ అయిపోయాడు ఆల్రెడీ. చూడండి చాలా అంటే చాలా బాగుంది. సూర్యుడు కూడా కరెక్ట్ ఎగ్దమ్ వెళ్తున్నాడు అక్కడ నుంచి. చూద్దాం వాడైతే ఇక్కడ దాకా వస్తాడని అనుకుంటున్నాను. యా కొంచెం అరౌండ్ అలా తిరుగుతున్నాడు. ఓకే ఈ చూడండి చూసుకోవచ్చు మన నైట్ గ్రాఫిక్స్ అయితే ఇలా ఉంటాయి. వాడైతే అసలు కనబడడు. ఓకే మా దగ్గర కొంచెం ఫ్లాష్ లైట్స్ అయితే చేసేస్తున్నాం. చాలా వరకు అయితే కూల్ అవుతుంది. సో నాకైతే తగ్గిపోయింది ఇది కూడా. నేనైతే లైట్ ఆఫ్ చేశాను. చూసుకోవచ్చు మనకైతే కొన్ని సౌండ్స్ అయితే ప్లే చేస్తున్నాయి. నాకు అసలు బేర్లుగా కనబడుతుంది. చూద్దాం చాలా అంటే చాలా దూరం ఉన్నాడు. వచ్చే ఛాన్స్ అయితే లేదు. చనిపోయే ఛాన్స్ కూడా లేదు. చూద్దాం చాలా అంటే చాలా డార్క్ అవుతుంది. ఓకే డీస్పాన్ అయితే అయిపోయినట్టున్నాడు. నాకైతే కనబడతలేడు. ఇంతకుముందు అక్కడే ఉండే. చూద్దాం ఇప్పుడు మన కిందికి పోయినా కానీ ఆ రేక్ అయితే ఉన్నాడు. వాడు మాత్రం చాలా దొబ్బుతాడు. ఓకే ఇక్కడ మిగతా అయితే పెట్టద్దాం. సో మనమైతే ఇప్పుడు ఏం చేయాలేమో సన్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. సో నేనైతే మీకు స్కిప్ అయితే చేసేస్తాను. సన్ వచ్చే వరకు మళ్ళీ కలుద్దాం మనం. ఓకే గాయస్ నేను సారీ నేను మార్నింగ్ పెడతాను బట్ వీడైతే ఇలా సౌండ్ చేస్తున్నాడు. సో వెంటనే ఆమెకి చెప్పాను మళ్ళీ. చూసుకోవచ్చు మనకైతే ఒక మ్యూజిక్ అయితే అనౌన్స్మెంట్ ఇది. అనౌన్స్మెంట్ అయిపోతే చేస్తున్నాడు. ఓకే మళ్ళీ అయితే వెళ్ళిపోయింది. ఓకే ఒకవేళ కనుక సైరన్ హెడ్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అంత క్లిప్ అయితే పెడతాను మీకు. సో అంటే బాయ్. సో గాయస్ మనకైతే ఇక్కడ రేక్ అయితే వచ్చాడు. సో మీరు ఇక్కడ సబ్ టైటిల్ చూసుకుంటే రేక్ నిప్స్ అయితే వస్తుంది చూసుకోవచ్చు అవ్వండి. వాయిస్ కూడా ఎట్లా వస్తుందో. ఎక్కడ ఉన్నాడో అయితే నాకు తెలియదు. మేబీ మన కింద అయితే ఉండొచ్చు. చూ కనబడితే చూపెడతాను మీకు. లక్కీలీ కనబడితే బాగుండు. చూద్దాం. యా గైస్ అవును నేనైతే షేడర్స్ కూడా చేంజ్ చేసేసాను. ఎందుకంటే ఆ షేడర్స్లో మనకైతే అసలు కనబడదు. చాలా అంటే చాలా డార్క్ అయితే అయిపోతుంది నైట్ కాగానే. సో నాకే కనబడదంటే మీకు కనబడకపోతే చిరాకు వస్తుంది కదా.
సో, నేనైతే వేరే షేడర్స్ అయితే పెట్టేసాను. ఈ షేడర్స్ వచ్చేసి మేకప్ అల్ట్రా ఫాస్ట్ అన్నమాట. చూద్దాం. ఓకే. మనకైతే ఇంతకుముందు చూసుకోవచ్చు మళ్ళీ స్నిఫ్ అనేది వస్తుంది. బట్ వాడు ఎక్కడున్నాడైతే నాకైతే కనపడడం లేదు. సో, వానికైతే ఇక్కడ దగ్గరలో అయితే మేబీ వాని కేవ్ అనేది ఒకటి స్పాన్ అయితే అవుతది. అక్కడి నుంచయితే వస్తాడు. మార్నింగ్ కాగానే మళ్ళీ అందులోకి పోయి ఉంటాడు. నైట్ కాగానే ఇలా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాడు. నేనైతే ఇంకా ఇప్పుడు మీరు చూసుకున్న ప్రీవియస్ వార్‌లో గూడా నేను ఆడితే వాడితే వాడు ఈవెన్ టెలిపోర్టేషన్ గూడా ఉంది వానికి. చూసుకోవచ్చు మనకైతే మార్నింగ్ అయితే అవుతుంది. వాడు ఉరకకుండా అయితే ఎళ్ళిపోయాడు. సైరన్ హెడ్ అయితే మనకు ఎక్కడైతే కనపడడం లేదు. మేబీ వాడు అక్కడ ఉండొచ్చు. అక్కడ మీరు చూసుకుంటే చెట్లయితే కొంచెం లేనే లేవు. అక్కడ చెట్లు మీకు చూసుకుంటే లీవ్స్ అయితే లేవు. ఇంతకుముందయితే అక్కడనే స్పాన్ అయ్యాడు వాడు. ఓకే. మనమైతే కిందికైతే వెళ్ళాలి. కిందికెళ్ళడం అంటే ఫస్ట్ చావాలిగ. మళ్ళీ మనం ఫుల్‌గా రిసోర్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సిందే. మనం ఎక్కడో ఓకే. సో, మనమైతే చావాల్సిందే అనుకుంటా. నో. చావనేది చావలేము. ఓకే. మనమైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా వరకైతే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. తర్వాతయితే మిమ్మల్ని కలుస్తాను. గాయ్స్ ఇక్కడైతే సంథింగ్ ఏదో కనబడుతుంది. ఐ డోంట్ థింక్ ఇదేంది లైక్ ఏముంది. స్క్రాప్ మెటల్ అంట. ఏంటిదిది? ఆర్టిజియన్స్ రేక్ అంటనా? అసలు నేను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను ఇది. కరెక్ట్ అయితే చేసుకుందాం. అసలు దేనికి అవసరం వస్తదో కూడా నాకే తెలీదు ఇది. ఇన్వెంటరీలో అయితే పెట్టేసుకుంటా. అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గాయ్స్ నేనైతే 2 స్టాక్స్ వరకైతే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో సన్ కూడా సన్‌రైజ్ గానీ, సన్‌సెట్ గానీ కదా వెళ్తుంది. సారీ. ఓకే. మనమైతే మీదికైతే బిల్డ్ చేస్తూ వెళ్దాం. ఐ థింక్ ఈ బ్లాక్ ఇక్కడ అనుకుంటా. మేబీ తప్పొచ్చింది. ఓకే. పర్వాలేదు. మనం మీదికైతే బిల్డ్ చేసుకుంటాం. ఇలా అయితే మనం 4 సైడ్స్ అయితే బిల్డ్ చేసుకోవాలి కదా! ఇదైతే 2 సైడ్, సెకండ్ సైడ్ అనమాట. నేనైతే మళ్ళీ కిందికి రాను. ఇప్పుడైతే మీద నుండి పోతా. మరి ఇప్పటికే నైట్ అయితే అవ్వబోతుంది. సో, ఇంకొకటైతే మనం నైట్ చూద్దాం. ఓకే. ఓకే. నేనైతే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ అయితే బిల్డ్ చేసుకుంటా మళ్ళీ. సో, ఫైనల్లీ గైస్ ప్లాట్‌ఫార్మ్ అయితే బిల్డ్ చేసేసాను. సో, ఇప్పుడైతే మనం స్టాక్స్‌తోనైతే కార్నర్స్‌లో ఒక 2 బ్లాక్స్ అయితే ఎక్స్‌టెండ్ చేసేద్దాం. ఆ తర్వాతయితే మనం మన బేస్‌ని బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, మీరైతే ఒకవేళ గనుక ఈ మోడ్ ఆడినట్టయితే గుర్తుపెట్టుకోండి. సైరన్ హెడ్ అనేవాడు ఇప్పుడు ఇలా లైక్ ఒక టాల్ ఇది ఉంది కదా! మనం కన్‌స్ట్రక్ట్ చేసాం కదా! ఇలా ఉంటాడు సింపుల్‌గా ఇలా ఎక్కేస్తాడు. ఎక్కి ఇట్లా మీదకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో, వాడు రావద్దంటే మనం ఇలా స్లాబ్స్ పెట్టుకుంటే వాడు స్లాబ్స్ నుంచి రాలేడు. వానికి ఇప్పుడు అడ్డమైతే వస్తాయి ఎక్కనీకి. సో, దానికోసమని ఒక 2 అయితే పెట్టాను. 1 అయితే ఎనఫ్ అని చెప్పను. ఖచ్చితంగా 2 రోస్ అయితే ఉండాలి. సో, అప్పుడే మన నుంచి మనకైతే చాలా సేఫ్టీ అనేది ఉంటది. మనమైతే చెప్పుకోవాల్సింది రేక్ గూడా. వాడైతే ఇప్పుడు చాలా అంటే చాలా కామ్‌గానే ఉంది. బట్ వాడికైతే ఒక వర్షన్ అయితే ఉంది. లైక్ దాని నేమ్ వచ్చేసి విజయనగరం అన్నమాట. అండ్ ఆల్సో బ్లడ్ అవర్ కూడా ఉంది.
ఆ టైంలో మాత్రం వాడికి టెలిపోర్టేషన్ అయితే వస్తది విజన్ అవర్ టైంలో. నేనైతే ప్రీవియస్ వరల్డ్‌లో అయితే హ్మ్. ఆడిన వరల్డ్‌లో అయితే చూసాను. వాడైతే అంటే 3 బ్యాక్ టు బ్యాక్ 3 నైట్స్ అయితే నాకు అది చేశాడు. మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే వాడు అందులో అయితే మనం మార్నింగ్ ఉన్నా సరే నైట్ అయితే చేసేస్తాడు. లిటరల్లీ మనల్ని ఖచ్చితంగా 2 టైమ్స్ చంపేదాకా అయితే వాడైతే ఆగడు. 2 టైమ్స్ చంపినాక మళ్ళీ నార్మల్ చేసేస్తాడు వాళ్ళని. అందులో అయితే చాలా అంటే చాలా లాగ్ అయితే అయిపోద్ది. ఈవెన్ నేను వితౌట్ షేడర్స్‌తోని ఆడినా గానీ 0 ఎఫ్‌పిఎస్ అయితే వస్తది. అంత లాగ్ అయితే ఉంటది. మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. సో, అది గూడా నేను మీకు ఫ్యూచర్‌లో అయితే రాబోతుంది. దాని గ్లింప్స్ అయితే మీతో చూపెడతాను. చూద్దాం. మనకైతే ఇప్పుడు నైట్ అయితే అవ్వబోతుంది. చూద్దాం వీడెక్కడ స్పాన్ అయితాడో. సో, ఈ వీడియో అయితే కొంచెం అయితే ఎండ్ చేసేస్తానిగ. ఈ ఒకటి బిల్డ్ చేసైతే ఎండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో వరకల్లా అయితే నేను బేస్ అనేది ఫుల్‌గా బిల్డ్ చేయనీకి ట్రై చేస్తాను. ఒకవేళ అప్పటి వరకు ఏమన్నా మూవ్‌మెంట్స్ గాని జరుగుతే ప్లస్ క్యారీ మూవ్‌మెంట్స్ అనేటివి జరుగుతే ముందు నేను మీకైతే ముందు టిప్స్ అయితే పెడతాను ఆ వీడియో ముందు. సో, నైట్ అయితే అవుతుంది. ఓకే. చూద్దాం. మనమైతే వాడైతే ఇప్పటికి చాలా అంటే చాలా లాగ్ అయితుంది. ఓకే. చూద్దాం మరి వాడైతే ఎక్కడ స్పాన్ అయ్యాడో. సో, గైస్ వాడైతే ఇప్పటికి ఎక్కడ కనపడడం లేదు. సమ్‌టైమ్స్ వాడైతే మనకు చాలా దూరంలో అయితే స్పాన్ అయితాడు. సో, చాలా అంటే చాలా దూరం స్పాన్ అయితాడు. సమ్‌టైమ్స్ మన దగ్గరనే వస్తాడు. చూసుకుంటే చూసుకోవచ్చు. మళ్ళీ నిన్నటి ప్లేస్‌లో అయితే అదే మన మైన్‌క్రాఫ్ట్ యొక్క నిన్నటి రోజులైతే ఎక్కడ స్పాన్ అయ్యాడో అక్కడైతే స్పాన్ అయిపోయాడు. చూసుకోవచ్చు మనకి అక్కడైతే ఉన్నాడు. నేనైతే జూమ్ మోడ్ అయితే యాడ్ చేయలేను. నెక్స్ట్ వేరే వరకల్లా అయితే యాడ్ చేస్తాను. చూసుకోవచ్చు మళ్ళీ సౌండ్ అయితే చేస్తున్నాడు. ఇలా అయితే మనకి ఇలా సౌండ్ చేస్తాడు. సో, దీన్నైతే మనం సర్వైవ్ అవ్వాలి. సో, మనకైతే ఇంకా పూర్తి అయితే అవ్వలేదు. నేనైతే పూర్తి చేస్తాను. సో, ఈరోజు ఆఫ్ అనుకుంటా. వాళ్ళైతే అక్కడే ఉన్నాడు. మరి వస్తాడా రాడా అనేది నాకు కూడా తెలీదు. ఈ రోజు అయితే ఎక్కడున్నాడో వీడికి కూడా తెలీదు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వాటాన్ని చూస్తాడో వెళ్తాడు. తీసుకొని చాలా అంటే చాలా స్ట్రాంగ్ మ్యాచ్ అయితే చేస్తున్నాడు వాడు. సమ్‌టైమ్స్ అయితే వాడు కోపం వచ్చినప్పుడు సడన్‌గా ఇట్లా వచ్చేస్తాడు మన దగ్గరికి. మరి వాడైతే ఎక్కలేడు ఇంకా అయితే. అదే స్లాబ్స్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా వాడు ఎక్కలేడు. అదే నార్మల్ బాక్స్ ఉండి ఎడ్జెస్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఎక్కాడు. మీరైతే ఒకవేళ ఆడితే చూసుకోండి అది మాత్రం. చూసుకోవచ్చు నేను కూడా వాడు ఎక్కడైతే బౌలింగ్ చేస్తున్నాడు అదే పెరుగుతుంది సరే. నేను రోజు వాడైతే ఇప్పుడు రాదు. నాకు మిగతా అయితే బేస్ అయితే గెలిపేసేద్దాం. అన్నాడు అంటే వాడు అసలు ఎక్కడికి బాగుండే నాకైతే అయిపోయింది. కొద్దిగా అక్కడైతే తిరుగుతూనే ఉన్నాడు వాడు. నా విషయం వస్తాడో అనేది తెలియదు ఇక. పోస్ట్ అయితే నేను చేసేద్దాం. ఇతను కొంచెం నాకైతే చాలా అంటే చాలా నాకైతే చేస్తున్నాడు సాంగ్‌లు. ఇదైతే ఉంటది. ఓకే. మొత్తం బిల్డ్ చేసింది. యాహ్! ఇప్పుడైతే సైలెంట్ అయిపోయాడు. ఏమైందో వాడికి మరి. ఫుడ్ అయితే సరిపోదు. బట్ ఇప్పుడు కూడా కిందికి వెళ్ళలేను. మార్నింగ్ అయినంకనే వెళ్ళగలను అనుకుంటా నేను.
సో, ఏం చేద్దాం ఇప్పుడు? సో, మనకు రేక్ గూడా వచ్చేసాడు. సబ్‌టైటిల్ జూసుకోవచ్చు మీకు. రేక్ స్మిత్ అనేది వస్తుంది. వాడెక్కడున్నాడో వాడికి తెలీదు. చూద్దాం మనకు కనబడతాడా మరి? సో, మనకైతే చూసుకోవచ్చు ఎక్కడున్నాడు వాడు. యాహ్! ఎక్కడో ఉన్నాడు. బట్ కనబడైతే కనబడడం లేదు. ఓకే. మన పనైతే మనం చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకేం బాధ లేదు వాడితోటి. సో, చూసుకోవచ్చు గైస్. ఇలా అయితే ఉంటది హారర్ మోడ్ అయితే. చాలా అంటే చాలా బాగుంటది. ఇలా స్కారీ మోడ్ ఆడడం అయితే. ఎప్పుడేమన్నా నార్మల్‌గా మైన్‌క్రాఫ్ట్ ఆడడం ఏంటి? ఇలాంటివి ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటది. చూసుకుంటే వాడు డీస్పాన్ అయితే అయిపోయినట్టున్నాడు. కనబడనైతే కనబడడం లేదు అక్కడ. ఓకే గైస్. ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మరి. చూద్దాం. ఓకే గైస్. మనకి చూసుకోవచ్చు ఎఫ్‌పిఎస్ కూడా చాలా అంటే చాలా 35 అరౌండ్ 28. యాహ్! కొంచెం బాగానే వస్తుంది. సో, ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. సో, మన నెక్స్ట్ వీడియోకొచ్చేసరికి నేనైతే బేస్ అయితే పూర్తి చేయనీకైతే ట్రై చేస్తాను. సో, అంతవరకైతే మీరైతే వెయిట్ చేయండి. యాహ్! త్వరలోనే పెట్టేస్తున్నా. ఒక 2 డేస్ వరకు అట్లా అలా అయితే పెట్టేస్తాననుకోండి. ఒకవేళ గనుక మీకు ఈ మోడ్ నచ్చితే లైక్ అయితే చేయండి గట్టిగా. అప్పుడే నాకు కొంచెం బూస్ట్ అనేది వచ్చి నేను గూడా ఇంకా వీడియోస్ చేయనీకి ట్రై చేస్తాను. సో, మనమైతే ఇప్పుడు బాయ్ అయితే చెప్పేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.